ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, ఇప్పుడు గనుక నువ్వు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక ముఖ్యమైన గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోవచ్చు. జాగ్రత్త. నీ సాయి రెండు పెద్ద శుభవార్తలను నీకోసంగా తీసుకురాబోతున్నాను. ఒక్కసారి ఇది వదులుకున్నావంటే ఇక మళ్ళీ నువ్వు దీన్ని పొందలేవని గుర్తుపెట్టుకో. నీ సాయిపై నమ్మకం ఉంటే ఈ సువర్ణ అవకాశాన్ని ఇప్పుడే అందుకోమ్మా. ఏమాత్రం కూడా అస్సలు అలక్ష్యం చేయొద్దు. ఆగస్టు 15వ తారీఖు లోపల ఖచ్చితంగా ఇది నువ్వు వినే తీరాలి, గుర్తుపెట్టుకో అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని చెప్పబోతున్నారో అన్నది స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే తెలుసుకుందామండి. బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ జీవితంలో జరుగుతున్న భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు సమాధానం అది చెప్తారు. అలానే జ్యోతిష్యం వేసి మీ సమస్యలు ఏంటి అనేది కూడా వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలకైనా సరే క్షణాల్లో గురువుగారు పరిష్కారం చెప్తారండి. మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు కానివచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలకు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, శత్రువుల సమస్యలు కానీ, ఇలా ఏ సమస్యకైనా సరే గురువుగారు జ్యోతిష్యం చెప్పి మీ జీవితాన్ని చాలా మంచిగా మారుస్తారు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇట్టే తీర్చేస్తారన్నమాట. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారని మీరు ఎలాంటి డౌట్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా సరే జ్యోతిష్యం చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరిగిందండి, ఇంకా కూడా జరుగుతుందన్నమాట. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఇక గురువుగారిని మనం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలన్నిటికీ కూడా ఫోన్లోనే గురువుగారు పరిష్కారం మార్గాన్ని అయితే చెప్తారు. నమ్మకంతో గురువుగారిని మీరు కలిశారు అంటే తప్పకుండా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. కుటుంబంలో ఏ సమస్యకైనా సరే గురువుగారు పరిష్కార మార్గం చెప్తారు. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? ఇలా చూడమ్మా, ఈ రోజున ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకున్నావంటే తరువాత నేను కూడా ఏమీ చేయలేను. నీకు ఎంతో శుభప్రదంగా రాబోయే రోజులు రాబోతున్నాయి. ఆగస్టు 15వ తారీఖు లోపున ఖచ్చితంగా నువ్వు ఈ సందేశాన్ని వినాల్సింది. నీ జీవితంలో అనేక పనులు విజయవంతం కాబోతున్నాయి. నువ్వు కోరిన ఎన్నో కోరికలు, కలలు నెరవేరబోతున్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే ఆఖరి వరకు ఇది వినాల్సిందే. ఎందుకంటే ఇది నీకోసంగా నీ సాయి తీసుకొచ్చిన సువర్ణావకాశం. నీ కోరికలు నెరవేర్చడానికి తెచ్చిన సాయి సందేశం. నీ సాయి పూర్తి ఆశీస్సులు, అనుగ్రహం నీకు కలగాలి అంటే ఇది వినాల్సిందేనమ్మా. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. నీ సాయి యొక్క ఆజ్ఞ ఏంటి అంటే, ఇప్పుడు నీ అన్ని పనులు కూడా విజయవంతం కావాలి, నీ కోరికలు నెరవేరాలి. అందుకే నీ సాయి సందేశం ఈ రోజున నీ ముందుకు వచ్చింది. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నది కొన్ని కారణాల వల్ల అది నీ వద్దకు చేరడం లేదు కదా. ఈ సందేశం అందకపోవడం వల్లే నీ జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి. కానీ బిడ్డ, జరిగిందేదో జరిగిపోయింది కదా, దాన్ని మర్చిపో, గతాన్ని విడిచిపెట్టు. ఈ సందేశాన్ని మాత్రం ఏకాగ్రతతో పూర్తిగా విను. నువ్వు చేసిన ప్రార్థన ఇక నెరవేరబోతుంది. ఈ సందేశం నీ వద్దకు ఈరోజే చేరడానికి కారణం ఏంటి అంటే, నీ జీవితంలో, నీ అదృష్టంలో గొప్ప మార్పు రాబోతుంది. నీ జీవితం బాగుండబోతుంది. ఇప్పుడు నీ భాగ్యం మేల్కొంది. నీవు ప్రత్యేకంగా చేయాల్సిన ఏం అవసరం లేదమ్మా. ఈ సందేశాన్ని విని నీ సాయి చెప్పిన మార్గంలో నడువు చాలు. ఇక నీ జీవితంలో రావాల్సిన కష్టాలన్నీ కూడా వచ్చేశాయి, అన్నీ ముగిసిపోయాయి. భయపడకు. ఏది కూడా తప్పుగా నీ విషయంలో జరగదు, జరగనివ్వను. ఏ పని విఫలం కాదు. నువ్వు ఎలా అయితే నీ జీవితం మారాలని కోరుకున్నావో అచ్చు అలానే ఇప్పుడు మార్పు రాబోతుంది. నువ్వు కోరుకున్న జీవితం ఇప్పుడు నీ ముందుకు వస్తుంది. నీ సాయి నీ ప్రార్థనలు విన్నానమ్మా. నీ అంగీకారాలన్నిటినీ కూడా నేను స్వీకరించాను. ఇప్పుడు నీ సాయి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి వచ్చాను. అలానే ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నీ సాయి నీ నుండి ఏమీ కోరటం లేదు,
కేవలం కాస్త సమయాన్ని మాత్రమే కోరుతున్నాను. అది కూడా నీకు సరైన మార్గాన్ని చూపడానికి, నిన్ను విజయానికి నడిపించే దారిని తెలియచేయడానికి మాత్రమే. ఆ మార్గంలో నడిస్తే నీవు నీ గమ్యాన్ని చేరుకుంటావు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. నీ సాయి ఎప్పుడూ కూడా తన బిడ్డలకు చెడు జరగాలని కోరుకోను కదా. కానీ భక్తులు పదే పదే సందేశాలను నిర్లక్ష్యం చేస్తే, నా సందేశాలను మాటలను పట్టించుకోకపోతే నేను కూడా వాళ్ళకి సాయం చేయలేను కదా చెప్పు. ఇదే నీకు చివరి అవకాశం. ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీ సాయి కూడా నీకోసం ఏం చేయలేను, జాగ్రత్త. నీ అదృష్టం మేల్కొంటుంది. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఇది నీ ముందుకు వచ్చింది అంటే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ సమాజంలో ఈ సందేశం నీ ముందుకే ఎందుకు వచ్చాగిందంటావు? ఎందుకు వింటున్నావు చెప్పు? ఇది నీ సాయి ఆశీర్వాదంతో వచ్చింది అని మర్చిపోవద్దు. స్వయంగా నీ సాయే నేను నీ ముందుకు పంపించాను. నీ సాయి ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు నీకు కలిగాయి. నీ అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి. ఇకపై అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఇంతమందిలో ఈ సందేశం నిన్ను వెతుక్కుంటూ నీ ముందుకు చేరిందంటే అది నీ సాయి ఆశీర్వాదమే కదా చెప్పు. దైవశక్తి యొక్క దివ్య సందేశం ఇది. ఆ శక్తి వెనుక నీ సాయి ఉన్నారు. నీ సాయి ఆశీర్వాదం నా భక్తులపై ఉన్నప్పుడు మొదటిగా నీ జీవితంలో బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. గత కొన్ని రోజులుగా నువ్వు కూడా గమనించావు కదా, నీ కొన్ని కష్టాలు క్రమంగా తగ్గుతున్నాయని. నీ జీవితంలో ఉన్న అనేక సమస్యలు తగ్గడం ప్రారంభమయ్యాయి. అంటే నీ జీవితంలో మార్పు మొదలైంది. ఇది నీ సాయి ఆశీర్వాదం. ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే అని గుర్తుపెట్టుకోమ్మా. చివరి వరకు నడుస్తూ ఉండు. నీ జీవితం మారుతుంది. నీ పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. జీవితంలోని సమస్యలు తొలగుతాయి. నీ జీవితంలో ఉన్న దుఃఖం, పేదరికం, అపజయం అన్నీ కూడా నీ నుండి తొలగిపోబోతున్నాయి. నీ జీవితంలో అన్నీ పూర్తిగా అంతమవుతాయి. స్వచ్ఛమైన జీవితం నువ్వు పొందుతావు. నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఆ మలుపు నుండి కొత్త జీవితానికి శ్రీకారాన్ని చుడతావు. ఆనందానికి నాంది పలుకుతావు. నీ కుటుంబం కోసం నువ్వు చాలానే చేశావని నాకు తెలుసు. కానీ కాలక్రమేణా నీ త్యాగాన్ని, నీ కష్టాన్ని అందరూ మర్చిపోయారు. ఈరోజు అదే వ్యక్తులు నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అవునా? కానీ తల్లి, గుర్తుపెట్టుకో, నువ్వు వేసిన అడుగును వెనక్కి తీసుకోవద్దు. అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే నీ జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని ప్రారంభించేశావు. నీ సాయి ఆశీర్వాదం నీపై ఉన్నప్పుడు వెనక్కి తిరగొద్దు. ఇప్పుడు తిరిగి వెళ్తే గమ్యానికి దూరం అయిపోతావు. ఇక నువ్వు గమ్యానికి ఒక్కడుగు దూరంలో ఉండి వెనక్కి వచ్చినట్లే కదా. నువ్వు చేసిన కష్టం, నువ్వు అనుభవించిన అవమానాలు, వాటికి సమాధానం ఇంకా రావాల్సి ఉంది. ఆ సమాధానం ఎప్పుడు వస్తుంది? నువ్వు విజయవంతమైనప్పుడు, నీ విజయపు వెలుగు అంతా ప్రకాశిస్తే ఈ ప్రపంచం నిన్ను గమనిస్తుంది. ఈ లోకమంతా నీ పేరును తెలుసుకుంటారు. నీ కోసం చప్పట్లు కొడతారు. అప్పుడు నిన్ను అవమానించిన వారే నీ ముందు తలొంచుతారు. నా భక్తుల జీవితంలో కష్టాలను తీసుకువచ్చిన వారిని ముందుగా వారు చేసిన పనులకు తగిన ఫలితం పొందేలా నేను చేస్తాను. కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన చెందకు. నీ శత్రువులు నీ ముందే తల వంచే రోజు రానుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, సాయిపై నీకున్న విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయనతో అనుబంధం ఎంతో బలంగా, దృఢంగా ఉండాలి. నేను చెప్పినట్లుగానే ఈ నెల చివరి వరకు కాస్త ఓపికతో ఉండు. ఈ నెల నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీ పనులన్నీ కూడా విజయవంతం చేస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు లభించేలా చేస్తాను. అయితే దానికోసంగా నువ్వు ఒక చిన్న పరిహారాన్ని చేసి చూడు బిడ్డ. ఆ పరిహారం ఏంటి అనేది నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు నీ సాయి ఆశీర్వాదాన్ని పొందాలని, నీ కోరికలను నెరవేర్చుకోవాలని, నీ పనులను విజయవంతం చేసుకోవాలని కోరుకుంటే ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. నీ ప్రార్థన నీ సాయి వరకు చేరినప్పుడే పని విజయవంతమవుతుంది. ఎవరి పూజ త్వరగా నీ సాయి వద్దకు చేరుతుందో వారి కోరికలు నెరవేరుతాయి. నువ్వు నిజమైన భక్తుడవైతే నీ యొక్క వినతి నీ సాయి వరకు చేరితే వెంటనే నీ పని పూర్తి చేస్తాను. నీ పెద్ద కోరికలను కూడా తీరుస్తాను. అందుకే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే నీ ప్రార్థన దైవానికి చేరాలి. ఈ పరిహారాన్ని చేయకపోతే ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడ్డా కూడా నీ ప్రార్థన నీ సాయికి చేరదని ఈ సందేశమే తల్లి. నీ జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి? ఎందుకు పదే పదే నీ ప్రార్థనలు
చేసిన పనులు జరగడం లేదు. కారణం ఇప్పటి వరకు కూడా ఈ పరిహారాన్ని చేయకపోవడమే. అయితే జరిగిన పొరపాట్లను మర్చిపో. ఇకపై తప్పు చేయొద్దు. ముఖ్యంగా ఈ సందేశాన్ని నిర్లక్ష్యం అంతకన్నా చేయొద్దు. సరేనా? తప్పకుండా రేపటి రోజున అంటే బుధవారం కానీ, గురువారం కానీ ఈ పరిహారాన్ని చెయ్యి. ఆ తర్వాత ఎప్పుడైనా నీ సాయిని ప్రార్థించి నీ పనులు విజయవంతం కావాలని కోరుకో. ఈ సమయంలో నీ జీవితంలో చాలా సమస్యలున్నాయని తెలుసు. ఎన్నో పనులు చెడిపోయాయి. నువ్వు ఆశతో ఎదురు చూసిన పనులు ఆగిపోయాయి కదా! ఇప్పుడు నీ జీవితం ముగిసిపోతుందేమో అన్న భావన కలుగుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, కష్టాల యొక్క చివరి దశ వచ్చినప్పుడు జీవితం ముగియదు. అక్కడి నుంచి కొత్త మలుపు వస్తుంది. అది సంతోషాల మలుపు, విజయాల మలుపు, జీవితంలో కొత్త మార్పులు మలుపు. ఆ మార్పులు ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు రావాల్సిన బాధలు వచ్చేశాయి. ఇప్పుడు అవి ముగిసే సమయం వచ్చింది. ఇకపై నీకు ఆనందమే. నీ సాయి ఆశీర్వాదం లభిస్తుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని అర్థం చేసుకో. బుధవారం కానీ, గురువారం కానీ ఆచరించు. నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా! నాపై విశ్వాసం ఉంది కదా! జీవితంలోని కష్టాలను మరిచి ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నావా? ఇకపై సమస్యలు లేకుండా అన్ని పనులు విజయవంతం కావాలని అనుకుంటున్నావా? అయితే ఇది విన్నా వినకపోయినా నీపై ఎలాంటి బలవంతం లేదమ్మా. సాయి ఎవరిని కూడా బలవంతం చేయను. కానీ నువ్వు నిజమైన విశ్వాసంతో ఉన్న భక్తురాలివైతే ఈ సందేశాన్ని విని అర్థం చేసుకుంటావు. దీని ఫలితాన్ని చూస్తావు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ నా భక్తులు జీవితం మారాలి. మారబోతుంది తల్లి. నీ జీవితంలో బాధలు తొలగిపోతాయి. ఆ తరువాత నీ జీవితమే చాలా సంతోషంగా మారుతుంది. చెప్తున్నాను కదా తల్లి, బుధవారం కానీ, గురువారం కానీ సూర్యోదయానికి ముందే లేవాలి. స్నానం చేసి ఎరుపు గులాబీ లేదా పసుపు రంగు సింధూర రంగు వస్త్రాలను, మీ దగ్గర ఉన్న వస్త్రాలను శుభ్రమైనవి ధరించి, ఆ తర్వాత పూజా గదిలో ఒక దీపాన్ని వెలిగించి నీ సాయి పాదాల ముందు కూర్చో. బాబాకు తన గురువు అంటే ఎంతో అమితమైన ప్రేమ అని అందరికీ తెలిసిందే కదా! ఆయనే శ్రీ పాదశ్రీ వల్లభుడు. ఆయన యొక్క సిద్ధమంగళ స్తోత్రం చక్కగా సంకల్పం చేసుకొని నీ బాధ ఏంటో ఆయనకి చెప్పి, నీ పేరు గోత్ర నామాలతో సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయడం అలవాటు చేసుకో. లేదా ఒక్కసారైనా ఖచ్చితంగా పారాయణం చేయి. ఆ తరువాత నీకున్న కష్టాలన్నీ చూడు, ఒక్కొక్కటిగా నీకు తెలియకుండా దూరమై మాయమవుతాయి. నన్ను నమ్మి ఈ సిద్ధమంగళ స్తోత్రం తప్పకుండా పారాయణం చేయి. నీ సాయి నీ జీవితాన్ని మారుస్తాను. నీ సాయి యొక్క గురువైన శ్రీ వల్లభుడి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని నువ్వు నీ జీవితంలో పారాయణం చేయగలిగితే నీ జీవితాన్ని పూర్తిగా మారిపోతుంది. నేను మారుస్తాను. పెద్ద పెద్ద శుభవార్తలు వస్తాయి. విఫలమైన పనులన్నీ విజయవంతమవుతాయి. నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితంలో నువ్వు కోరుకున్న అతి పెద్ద శుభవార్తలు నీ చెవిన పడతాయి. ఇది అంతా కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదమని నువ్వు గుర్తుపెట్టుకో. నీ సాయి నీకు ఎల్లవెల్ల తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ అవసరం లేదమ్మా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆనందంగా, హాయిగా ఉంటుంది. నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా! ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే విను. నీ జీవితంలో ఇక అదృష్ట గడియలు మొదలయ్యాయి. ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి. ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.